ఎవరున్నారు? వీరుడున్నాడు, ధీరుడున్నాడు, సూర్యుడున్నాడు, మరో కలియుగ పురుషుడున్నాడు, మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు, మరో కలియుగ భీముడున్నాడు, ప్రభాస్ ఉన్నాడు. గగల కలిసిపోయిండు. ప్రభాస్ కళ్ళు రాగానే గగల కలిసిపోయిండు. అందరు సునామీ వచ్చింది. సునామీ వస్తే సునామీ కొట్టుకొని పోతుంది. ప్రభాస్ కానరానంత సేపు వీళ్ళందరూ కానొచ్చారు. ప్రభాస్ గారు రాగానే వీళ్ళందరూ సునామీ కొట్టుకొని పోయారు. అది 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 రెబల్ స్టార్ అంటే, అది ప్రభాస్ అంటే దెబ్బ. అది మన తెలుగు వాళ్ళే కాదు, మన ఆంధ్ర తెలంగాణలో కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో మనం ప్రభాస్ ఇచ్చినాడు ఎవరు లేరు రే. సూపర్ ఉంది, సూపర్. రొమాన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. కానీ ఆ భక్తి సినిమాలో రక్తం పోయా తొక్కుతుంది. దొక్కుతుంటే నాకు నడుము వస్తాలనిపిస్తుంది. పోయి నడుము చూపిస్తుంది. ఆయన నేను కొడతా, నా స్టెప్ దొంగిలించాడు. ఆ నడుము చూపిస్తుంది, బొడ్డు చూపిస్తుంది, తమాషా తొక్కుతుంది. ఈ సినిమా ఏ స్థాయి వాళ్ళకి? ఈ సినిమా ఏ స్థాయి వాళ్ళకి? ఈ సినిమా మినిమం డిగ్రీ కాదు పోయో, పీజీ ఉండాలా. కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఎందుకంటే మొత్తం గజిబిజి గందరగోళం. పోయి చూసినాక నాకు చెప్పు. మొత్తం గజిబిజి గందరగోళం. హీరో ఎవరు ఆయన? ప్రభాస మంచి విష్ట, ప్రభాస మంచి విష్ట. అర్థం కావాలంటే అది మామూలుగా అర్థం అవుతుంది. మరి అది మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. అది ఎందుకు హిట్ అవుతుందో తెలుసా? ప్రభాస్ ద్వారా. అది ప్రభాస్ ద్వారానే హిట్. ఆయన లేకపోతే ఆయన పెట్టిన డబ్బులన్నీ ఏడుకొండలా ఎక్కడ గోవిందా గోవిందా.